నా భార్యమని కదా నా బుద్ధి నా ఇల్లాలి కదా నా ఆశీర్వాదం అవునా పంపిస్తారు మంచి మాటనే వచ్చి అడుగుతానే పంపిస్తారు నా బుక్ మంచి కనికరమైన పని పోతాడమ్మా ఏం చెప్పుకుంటారని చెప్తాను పంపిస్తానే అటం చేసిన మాటలు మాట్లాడి గట్టి మార్పు పోతారంటే కొంచెం కత్తూరు మీద ముఖ్య కాదు లక్ష్మి ఇంత బాధపడతాను భార్య ఒక మాట అర్థం చేసుకోవచ్చు ఇది హఠమ కాదు ఎంత మాట మాటలు చెప్తావు ప్రేమ కాడుతున్నా ప్రేమ అంటే ఇదేరా ప్రేమ కాడుతున్నా లక్ష్మి ఇదే ప్రేమ ఇదే నన్ను ఫ్రీ అయిపో చెప్పు అటం చేసిన మాట మంచి మాట కానే కాదు లేకపోతే 7 రోజుల్లో వస్తా పంపించాలి పోతువా నా ప్లేస్ కదా అయ్యా చెప్తున్నా నా చిలకల పలికి కదా నా భర్త మంచోడని ఎంతో మంది చెప్తున్నా కొంచెం బుద్ధిగా చెప్పు ఇప్పుడు మంచిగా ఏం చేశాడు ఒక్క మాట నా మాట ఎందుకు చెప్పు ఆడలు నవ్విన అందమే ఏడ్చిన అందమే నిజమే ఏడ్చంటే ఆనందం ఆనందం ఉండదు పాపం ఆడదే నీ ఎక్కడ చెప్తాంటే కంపేర్ క్లాస్ అని మీ అమ్మ పన్నెలు అన్నట్టు ప్రగతి ఇచ్చేసాడు నా అల్లుడు మంచోడు
బాగా సాక్కుంటాడని ఇచ్చాడు. మగవేటగాడిని ముందు తెలియక ఇంత నీచమైన మాట ఎట్ట మాట్లాడతాను నీ నువ్వు? చదువు పైన ఇచ్చాడా? ఇంత బాధపడతాను నా మరి ఒక మాట అర్థం చేసుకో చెప్పు. ఈ పద్య నన్ను అనుకోతుడా నా ఇల్లాలు కదా. నేను చెప్తాను తగ్గేదే లేదా చూడు. ఏమిటి మగవేటగాడిని ముందు తెలియక ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు. నెడలు పడిన పాము కరవక మానదన్నట్టుగా తెలియనటువంటి మాట వినవా? అవునా? ఆహా! ఇచ్చేదా మరి? ఈ మొగలు మన ఇచ్చిన పనులు నాకు చెప్పొద్దాడా? నా భార్య కదా. ఈ భర్త నేనే చెప్తున్నా. నా ఇల్లాలు కదా. నేను కూడా ఆ మాట చెప్తాడా? ఏమన్నా? నా భర్త నా ఎంటబడి ఉంటాడు అనుకున్నా. అందుకని నా మాట ఒక్క మాట వినడు. నీ మాట విన్న వేట మార్గం వెళ్ళాలా? మృగాలు సంహరించాలా? తిరిగి మళ్ళా ఇంకా ఏం సంతోషంగా ఉండవు అబ్బా. ఆనందంతో ఉండా. ఉంటావు. నా భార్య ఎందుకు? నా కాదు కమ్మం కదా. నిజమే అందరూ నా గదిలో పొడు కదా. విన్ను. నా భార్య నా కథ ఎప్పుడు ఎవరు బాగా నేర్పించి పెట్టారు. నీకు నేర్పించరా? నాకేం నేర్పిస్తారు? నీకు నేర్పించలే. నా మాట జవదాటకనే ఉంది. అవు. ఇప్పుడు అన్నమాట చెప్తాను. నా మాట కూడా అట్టే ఉంటాను నేను. కనీసం పీరియడ్ ఇవ్వాలని అడిగిపోతాను నేను. తిరుపతి మీద అడగను మీరు ఎట్లా చెప్పు. నువ్వు నిన్న నీ మాట ఎవరైనా నేర్చుకుంటాను ఎందుకు మగవాళ్ళు. నా మధుల లక్ష్మి నా భార్య అలా కూడా చెప్తా చూడు. చెప్పు. మా తండ్రి సముద్రుడు మనిషికి పొరపాటు పై నీకు ఇచ్చేశాడు. లేకపోతే ప్రపంచంలో నన్నిచ్చి నీకు వివాహం చేయకపోతే నీకు భార్య లేదు. అవునా? ఆగో. ఆ బ్రహ్మదేవుడు అంటాడు ఒక భార్యకు ఒక భర్తకు రాత రాసిస్తే మీకు ఇద్దరు వివాహం అవుతుంది, మీరు సంసారం చేసిన కొత్త బ్రహ్మదేవుడు రాత రాసిస్తాడు. నువ్వు పుట్టకంటే ఎవరిని పెళ్ళాడు అంటే నీ ఎట్లా నాకు ఎవరు ఉండరు ఉంటారు. వాళ్ళు అట్టటల్లే ఉంటారు. ఎట్లా భార్య భార్య భర్త భర్త అదే నేను చెప్తాను కదా. వాళ్ళు అట్టటల్లే ఉంటారు. ఆడవాళ్ళకి మళ్ళీ ఇగో ఉండకూడదు. ఒక ఆమె చెప్పినట్ట నాకు ఉండాడు మా కాయలు కట్టంగా మొగుడు అని అంటారు. నాకేం మొగుడు మా తండ్రి సముద్రం మనిషికి పొరపాటు పై ఇచ్చేశాడు. చేసుకోను చేసుకోను చేసుకోను.
మంచిగా చేయకుండా ఆశీర్వాదం ఇస్తే నీ సొమ్ము పోతుంది సాధించారా ఏమో ఆడితే ఒక మాట చూస్తాంటే తరుపైన ఒక మాట అరణ్య మార్గంలో భక్తులు ఎవరున్నా తెలుసా మా భక్తులు అంటే బిడ్డతో సమానం ఎప్పుడు ఆడవాళ్ళు రుచిలో పోసుకుంటా అంటారు ఏం పని చేస్తారు మగవాళ్ళు నువ్వునా ఎప్పుడు ఊళ్ళో తిరుగుతారు ఎక్కడ కలపా పీరియడ్ చెల్లిందంట ఆడలు ఉసురు మొగలు ఉసురు ఆడలు ముచ్చుకు పోసుకున్నారు గడ్డి వాసుకొస్తారు చర్చ కానీ కూడా మేమే పోసొచ్చాను పొరపాటు పడతారు మా ఆడలు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టుకొని సాగుతాను మేము మొగలు సాగుతాను పాపం సాగడానికి ఏం నా నా అడవి లక్ష్మి నేను వస్తాను నువ్వు వద్దా నేను వస్తా అమ్మమణి అవునా చెప్తారు నా అడవి లక్ష్మి నేను విన్నా ఆ? నేను వస్తే ఉంటే పోదాము ఎందుకు ఆడవారు రెండు మార్గాలు అక్కర్లేదు అప్పుడు చెప్పినా భారీ పోకూడదా భర్త భార్య పోవాలంటే అన్నడుకోండి త్వరగా కట్టుకుంటుకోండి ఎవరు రాకల్లా ఇక మా వరండారంటే నీ భారీ భర్త అనుకోకుంటే ఏం చెప్తు నీకు నీకేం చెప్తు తాగట్రా కొడుకో దేవతలు కాబట్టి నువ్వు మా దూరబంధు నీకు వారికి కనబడతా కళ్ళకు ఎవరికి కనపడవు రాడవా పట్టుకోనుండో ఇప్పటికైనా పెళ్లి చేసుకొని ఆశీర్వాదం తీసుకోబో అంటే బలత్కారం జరగతా నడకూడదు వేటకు వెళ్ళాలని నడకూడదు అంతే వేటకు వెళ్ళాలంటే వేటగా వెళ్ళాలంటే ఏరే మోగని పెళ్లి చేసుకోవాలా చేసుకో లక్ష్మి